రైస్ సోదరులకు నమస్కారం. నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి హిందూపూర్లో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయి అగ్రోటెక్ అనేటువంటి పేరుతో గత 10 సంవత్సరాల నుంచి కూడా అగ్రికల్చర్ సంబంధించినటువంటి అనేక రకాల ఇంప్లిమెంట్స్ సప్లై చేస్తున్నటువంటి భరత్ కుమార్ గారు అయితే మనతో ఉన్నారు. వీళ్ళు గత సంవత్సరం నుంచి అయితే కనుక ఈ పవర్ వీడర్లకు కానీ లేకపోతే బ్రష్ కట్టర్లకి, చాఫ్ కట్టర్లకి అవసరమైనటువంటి అటాచ్మెంట్స్ కి టూల్స్ ఏవైతే ఉంటాయో ఈ ఐరన్ వీల్స్, లేకపోతే గొర్రు గుంటగా, లేకపోతే బోధ్ కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు తయారు చేసి డీలర్లకి అలాగే రైతులకి అయితే కనుక 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా కూడా సప్లై చేయడం జరుగుతుంది. వీళ్ళు ఈ అగ్రికల్చర్ టూల్స్ సంబంధించినటువంటి అటాచ్మెంట్స్ ఏమేమి తయారు చేస్తున్నారు, ఎలాంటి ఐరన్ వాడుతున్నారు, ప్రైస్ ఎంత పడుతుంది, ఏ ఇంప్లిమెంట్ దేనికి అటాచ్ చేసుకోవడానికి ఉంటుంది, అన్ని విషయాలు మనకి ఇప్పుడు భరత్ కుమార్ గారు అయితే వివరిస్తారు. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో భరత్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి అటాచ్మెంట్స్ ఏమేమి తయారు చేస్తారు, ఏమేమి మీ దగ్గర లభ్యమవుతాయి, ఎక్కడెక్కడ పంపిస్తారు అనే విషయాలు తెలుసుకుందాం. భరత్ కుమార్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. సార్ మీరు గత 10 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇంప్లిమెంట్స్ లో అయితే ఉన్నారు. అయితే ఈ టూల్స్ కి కొన్ని రకాల అటాచ్మెంట్స్ అయితే కనుక కంపెనీ నుంచి రావు. ఓన్లీ ఇక్కడ ఏంటంటే మౌల్డ్ చేసి రైతులే కొంతమంది ఏంటంటే తయారు చేయించుకోవడం రకరకాల కష్టాలు అయితే పడుతుంటారు. మీరు మొత్తం ఏ పవర్ వీడర్ కానీ లేకపోతే ఏ బ్రష్ కట్టర్ కైనా సరే లేకపోతే ఏ చెఫ్ కట్టర్ కైనా అవసరమైనటువంటి అటాచ్మెంట్స్ ఏమైనా తయారు చేస్తారు? 100% తయారు చేస్తాం సార్. ఎప్పటి నుంచి? మీరు గత సంవత్సరం నుంచి చేస్తున్నారు కదా? సంవత్సరం నుండి ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము. ఓకే. అయితే ఇప్పుడు మరి బ్రష్ కట్టర్స్ కానీ లేకపోతే చాఫ్ కట్టర్లు లేకపోతే ఈ పవర్ వీడర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీ వాడుతుంటారు. ఏ టూల్ కి ఏ అటాచ్మెంట్ కరెక్ట్ గా సెట్ అవుతుందా? బోల్ట్ సెట్ ఫిట్టింగ్ కానీ ఆల్మోస్ట్ ఆల్ మదర్ అన్ని కంపెనీల మెజర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి చేస్తాం. లేకపోతే ఫార్మర్స్ కానీ లేదా డీలర్స్ కానీ ఎవరైనా కాల్ చేసి మనకు లేదు సార్ మన మెజర్మెంట్స్ ఇవి కానీ వీడియో కాల్ ద్వారా లేకపోతే ఫొటోస్ పెట్టినా కూడా దాని తగ్గట్టు మనం తయారు చేసిస్తాం. అంటే ఇప్పుడు ఒక రైతే ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఒకటే డివైస్ ఉంటుంది, ఆ డివైస్ సంబంధించినటువంటి ఒకటే ఐరన్ వీల్స్ కావాలన్నా చేస్తారు. ఖచ్చితంగా టైం తీసుకుంటాము. 3 to 4 days ప్రొడక్షన్. 3 to 4 days అంటే పెద్ద టైం తీసుకొని వాళ్ళు అడ్వాన్స్ పే చేసిన తర్వాత మనం 100% సప్లై చేయగలం. ఓకే. అంటే ఇప్పుడు మీరు బల్క్ గా సప్లై చేయడం అంటే మీరు బల్క్ గా మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారు కాబట్టి బయట సింగిల్ గా షాపుల్లో కొనేదానికంటే మీ దగ్గర తక్కువ రేట్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది? 100% సార్. ఓకే. మార్కెట్ కంటే దాదాపు 20% దగ్గర మనం తక్కువ రేట్లోనే సప్లై ఇస్తాం. ఓకే. సప్లై చేయడం మ్యానుఫాక్చర్ చేయడం అంతా ఒక ఎత్తు అయితే కనుక క్వాలిటీ అనేది మెయిన్. అవును సార్. మీరు ఎలాంటి ఐరన్ వాడతారు అంటే జనరల్గా ఏంటంటే ఐరన్ అంటే మీ చేతిలో ఉండదు, ఏ కంపెనీ నుంచి ఎలాంటి ఐరన్ వాడుతున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అవును. ఇప్పుడు ప్రైస్ తగ్గిస్తున్నారంటే లో క్వాలిటీ ఐరన్ వాడుతుంటారు కొందరు. అవును. మీరు ఎట్లాంటి ఐరన్ వాడుతున్నారు? మీరు ఎంతవరకు రైతులకు ఎష్యూరెన్స్ ఇస్తారు మీరు మంచిదని? యాక్చువల్లీ మా హిందూపూర్ ఈ ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ కి పెట్టింది పేరు. చాలా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. దాంట్లో ది బెస్ట్ ఐరన్ వాడతాము. మాతో మా పార్ట్నర్ ఉన్నారనమాట. అతనికి 15 సంవత్సరాలుగా ఈ ప్రొడక్షన్ లో అనుభవం ఉంది. దాని నుండి ఆయన మంచి ఐరన్ సెలెక్ట్ చేస్తారు. ఇంకోటి ఏమంటే నార్మల్ గా మీరు బయట చిన్నగా చేసే వాళ్ళ దగ్గర ప్రైస్ కటింగ్ చేయలేరు. మేము మాస్ ప్రొడక్షన్ చేస్తాం. అట్ ఏ టైం 100 pieces 200 pieces మాస్ ప్రొడక్షన్ ఉండడం వల్ల మనకు కాస్ట్ కటింగ్ అనేది పడుతుంది. ఆ తక్కువ ప్రైస్ ఏదైతే ఉందో అది మనం ఫార్మర్ కి డిస్కౌంట్ ఇస్తాం. ఓకే. ఇప్పుడు మీరు ఆల్రెడీ 1 year నుంచి సప్లై చేస్తున్నారు కదా, మీరు డైరెక్ట్ రైతుకి కాంటాక్ట్ అయ్యి సప్లై చేస్తారా లేకపోతే మీకు ఏమైనా మధ్యలో డీలర్స్? సార్ ఇప్పటిదాకా అయితే మనం డీలర్స్ కే ఇస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల ఇస్తున్నాం డీలర్స్. డీలర్ లేని చోట ఫార్మర్స్ కు మనం సప్లై చేయడానికి కూడా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గరే ఉంటాయి. అవును. ఇప్పుడు మరి వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ మార్జిన్ కూడా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మీ దగ్గరికి వస్తే వాళ్ళకన్నా తక్కువ ప్రైస్కి వస్తుందా అన్న? యాక్చువల్లీ మార్కెట్ కంటే తక్కువ ప్రైజే, బట్ డీలర్స్ ద్వారా తీసుకునే ప్రైస్ కి మాది ఆల్మోస్ట్ అంటే మార్కెట్ లో లో ప్రైస్ ఫిక్స్ చేసే ఇస్తున్నాం. ఓకే. మీ దగ్గర ఏమేమి ఇంప్లిమెంట్స్ ఉంటాయి చెప్పండి సార్. స్టార్టింగ్ యాక్చువల్లీ పవర్ వీడర్ అంటే మెయిన్ ఇంప్లిమెంట్స్ ఐరన్ వీల్స్, ఈ గొర్రు గుంటుక, ఈ సెట్ అనమాట. మార్కెట్ లో నార్మల్ గా 15,000 రూపాయలు నడుస్తున్నది ఇవి. మీకు ఈ మా డైరెక్ట్ సప్లైలో దాదాపు 2,500 రూపాయలు డిస్కౌంట్. ఓకే. ఇది గొర్రు. అవును. ఓకే. వీటికి మనము 1.5 feet గుంటుక, అలాగే 2.5 అడ్జస్టబుల్. ఓకే. ప్లస్ వీటితో పాటు 2 ఐరన్ వీల్స్ కూడా వస్తాయి అనమాట. మొత్తం సెట్ అంటున్నారా లేదా విడివిడిగా కావాలన్నా? విడివిడిగా కావాల్సిన కూడా సార్ వెయిట్ మేనేజ్మెంట్ లో సేమ్ వెయిట్ చేసి కావాల్సిన డివైడ్ చేసి ప్రైస్ అదే ప్రైస్ కి ఇస్తాం. ఏ ఐటమ్ సపరేట్ కావాల్సిన కూడా. ఓకే. వెయిట్ ని బట్టి వెయిట్. అవును. టోటల్ వెయిట్ డివైడెడ్ బై చేసి వాళ్ళు ఏ ప్రోడక్ట్ తీసుకుంటే ఆ వెయిట్ ప్రకారం ఇస్తాం. నో ప్రాబ్లం. ప్రైస్ ఏమైనా చెప్తారా? ప్రైస్ వచ్చి యాక్చువల్లీ ఇప్పుడు బెస్ట్ ప్రైస్ ఇది. ఈ 2 ఐరన్ వీల్స్ ప్లస్ వీటితో పాటు 2 హోల్డర్స్, వీల్ హోల్డర్స్ అనమాట ఇవి. ఓకే. ఈ వీల్ హోల్డర్స్ 1.5 అడుగు గుంటుక, 2.5 అడుగు గుంటుక, 3 మడకలు, దాని అడ్జస్టబుల్ ఫ్రేమ్ కిట్ మొత్తం కలిపి 12,500 రూపాయలు ఆఫర్ లో ఇస్తాను. ట్రాన్స్పోర్టేషన్ మాదే ఉంటుంది ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్. అవును.
ఎక్కడికైనా పంపిస్తారు? 100% ఎక్కడికైనా పంపిస్తాం. వాళ్ళకి అందుబాటులో ఉండే ట్రాన్స్పోర్ట్ లోనే బుక్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఐరన్ వీల్స్ అంటే ఇదొక సైజ్ ఉంది, ఇదొక సైజ్ ఉంది అంటే ఇవి యాక్చువల్లీ కస్టమైజ్ చేసుకున్నాం అనమాట. ఇవి ఫార్మర్ చిన్న చిన్న వీడర్స్ ఉంటాయి, వాటికి ఇవి సెట్ కావన్నమాట. ఇవి 5 HP కానీ లేదా డీజిల్ లో కొన్ని చిన్న వీల్స్ ఉంటాయి బ్యాక్ రోటరీ, వాటికి ఇవి కస్టమైజ్ చేయించి రైతులు చేయించినాం అనమాట. ఓకే. అది చిన్నవి ఇటు ఎందుకు ఉపయోగిస్తారు చిన్న అసలు? అదే వాటిలో పెద్దవి ఫిట్ కావన్నమాట. ఆ డయా తక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న సైజ్ చేయించుకుంటారు. అన్ని పర్పస్ ఒకటే. ఓకే ఓకే. చిన్న దాని వల్ల ప్రత్యేకమైన ఏముండదు అనమాట. అంటే ఆ మిషన్ సైజ్ ని బట్టి మనం తయారు చేస్తాం. మరి ఈ బోధ అనేది కూడా ప్రతి రైతులకు ఉపయోగపడుతుంది కదా? 100%. మరి వాటిలో ఎందుకని ఇది కలపలేదు? వాటిలో కలపలేదంటే యాక్చువల్లీ కాంబో కిట్ లో అంటే అది కూడా చేర్చవచ్చు, బట్ మెయిన్ గా మేజర్ గా వెళ్ళేది అదే కాబట్టి అది ఒక కిట్ చేసాము. ఓకే. ఇది వచ్చి మనకు అడ్జస్టబుల్ అనమాట. అడ్జస్టబుల్ బోధు. అవును. ఫుల్ హెవీ డ్యూటీ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. మందం బాగుంది. నెక్స్ట్ దాని తర్వాత సైజులు ఏమన్నా డిఫరెన్స్ ఉండవా? వీటిలో సైజులు కామన్ సార్. ఇవి ప్రతి ఒక్క వీడర్ 7 HP నుండి 10 HP వరకు అన్ని కంపెనీలకు సూట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు బ్రష్ కట్టర్లు ఉంటాయి కదా, బ్రష్ కట్టర్లు కూడా కొన్ని టూల్స్ అవసరం, ఇంప్లిమెంట్ అటాచ్మెంట్స్ అవసరం అవుతాయి. ప్రస్తుతానికైతే బ్రష్ కట్టర్స్ కోసం మన దగ్గర ఓన్లీ యాక్చువల్లీ ట్రాలీ, బ్రష్ కటర్ పర్పస్ కోసం ట్రాలీ అనమాట. ఇవి మేము తయారు చేస్తున్నాము. ప్రైస్ ఎంత పడుతుంది అది? ఇది 4000 రూపీస్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్. వాళ్ళ దగ్గర బ్రష్ కటర్ ఉంటే కనుక ఇది పెట్టుకుని ఏ బ్రష్ కటర్ అయినా ఏ కంపెనీ అయినా కూడా ఫిట్ చేసుకోవచ్చు. మోయాల్సిన అవసరం లేకుండా దాంతో మీరు సైకిల్ లాగా నడిపించుకు తోసుకుంటూ వెళ్తూ చేసుకోవచ్చు పని. అవును. ఓకే. తర్వాత ఈ వీల్స్ ఏంటి కొత్తగా నేను ఇంతకుముందు చూడలేదు నేను. సార్ యాక్చువల్లీ ఇప్పుడు చిన్నకారు రైతులు ఉంటారు, కొన్ని చోట్ల మనకు రోడ్డు కూడా ఉండదు ట్రాక్టర్ వెళ్ళడానికి. అట్లాంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర వీడర్ ఉంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు సొంతంగా వాళ్ళ మిషనరీలోనే ఆ దమ్ము చేసేయడానికి వాడతారు అనమాట. వరి నాట్లకు ముందు దమ్ము చేస్తారు కదా, అందుకోసం యూజ్ చేస్తారు. బురదలో చేసేటప్పుడు మొత్తం మెషిన్ ఏం పాడవుదా? ఏం కాదు సార్. యాక్చువల్లీ మనం చేయగలిగిద్దా? మార్కెట్ లో ఉన్న పవర్ వేటర్స్ మీద మీకు అవగాహన ఉంటుంది. అవును. పవర్ వేటర్ లో అంటే ఏ HP నుంచి అయితే చేసుకోవడానికి 7 HP నుండి 10 HP వరకు యూజ్ చేయొచ్చు. యాక్చువల్లీ బ్లేడ్ లేస్తే దమ్ము కొట్టలేదు. ఇది అందుకనే సపరేట్ గా డిజైన్ చేసినాం. ఇక్కడ వరకే ఆగుతుంది అనమాట. జస్ట్ ఇంతవరకు మాత్రమే మట్టిని పడ్లింగ్ చేస్తుంది. ఓకే. మిషన్ బురద ఈ నీళ్ళు వెళ్ళి అదేం సార్ మన 2-వీలర్ ఎట్లో అట్లా దాన్ని వాష్ కూడా చేసుకోవచ్చు, ఏం సమస్య ఏం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి మేము మిషనరీస్ కూడా సప్లై చేస్తున్నాం, దాంతో పాటు ఇవి స్టార్ట్ చేసాం. ఓకే. తర్వాత మీకు వాటికి స్టాండ్ అని అవన్నీ అవసరం అవుతుంది. ముందు ఒక స్టాండ్ వస్తుంది, వెనకాల ఒక సపోర్ట్ రాడ్ వస్తుంది. అవును. స్టాండ్స్ అయితే త్వరగా వెళ్ళవు. దాని బ్యాక్ సైడ్ డెప్త్ గేజ్ అని ఉంటుంది. ఇది యాక్చువల్లీ చక్రం కూడా పెడతారు కింద. సార్ చక్రం పెడితే లాక్కొని వెళ్ళిపోతుంది, గ్రిప్ దొరకదు. ఈ డెప్త్ రాడ్ యాక్చువల్లీ చాలా మందికి తెలియదు. డెప్త్ రాడ్ లో 4 రకాలుగా వాడతారు దీన్ని. సాయిల్ సాధారణంగా ఉన్నప్పుడు ఇటువైపు కింద వేస్తారు. అదే లూజ్ సాయిల్ దిగబడుతుందంటే ఇట్లా నైస్ గా వెళ్ళాలన్నమాట, తిరిగేసి. ఇన్ని రకాలుగా యూజ్ చేస్తారు దీన్ని. ఇవి ఎక్కువ అరుగుతుంటాయి అనమాట రైతులకి. ఇది కూడా రెగ్యులర్ గా వెళ్ళే. దాని ప్రైస్ ఎంత అండి? దీని ప్రైస్ వచ్చి మనకి 450 రూపీస్ పడుతుంది. 450. అవును. ఓకే. ఒక సింగిల్ ఐటమ్ అయినా పంపిస్తారు? 100% సార్, దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే. తర్వాత చాఫ్ కటర్ బ్లేడ్లు కూడా ఉంటాయి అన్నారు. అవును. చాఫ్ కటర్ బ్లేడ్లు అంటే ఇప్పుడు అన్ని రకరకాల కంపెనీలు ఉంటాయి, అన్ని బ్లేడ్లు ఒకే సమానంగా సెట్ అవుతాయి సార్? దాదాపు మా దగ్గర ఇప్పుడు 3 కంపెనీలకు సూట్ అయ్యే చాఫ్ కటర్స్ బ్లేడ్స్ రెడీగా ఉన్నాయి. అది కాకుండా మోడల్స్ కొత్త వచ్చినా కూడా మేమే ఓన్ గా ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి తయారు చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇది చాఫ్ కటర్ బ్లేడ్. అవును. ఎన్ని రోజులు అరక్కోకుండా పనిచేస్తే పదునేమైనా పెట్టుకుంటూ ఉండాలా సార్? యాక్చువల్లీ వీటిలో నార్మల్ గా పచ్చిగడ్డి గానీ ఒట్టిగడ్డి గానీ ఏం ఆడిచ్చినా ఏం కాదు. మెటల్ ఉండే ఐటమ్స్ గానీ లేదా ఈ శనగ కట్ట ఆడిస్తారు, భూమిలో నుండి తీసి డైరెక్ట్ వేస్తారు కదా, మట్టి ఉన్నప్పుడు త్వరగా అరుగుతాయి, లేకపోతే 1 ఇయర్ ఈజీగా వస్తాయి. ఓకే. జనరల్ గా తిరగేసి పెట్టుకోవచ్చు అంటారు కదా, ఇది కూడా తిరగేసి? అవును. 2 వైపులా ఉంటుంది షార్ప్నెస్. మనం ఒక సైడ్ షార్ప్నెస్ తగ్గంగానే ఇంకో వైపు వాడొచ్చు, లేకపోతే రైతులు ఏం చేయాలంటే పూర్తి పదును తగ్గేంత వరకు ఎప్పుడు వాడకూడదు. పదును ఏమైనా పెట్టించుకోవచ్చా సార్? మనమే చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఏం తెలిసిన వీక్లీ వన్స్ పెద్ద ఆకలి వస్తుంది, తీసుకొని జస్ట్ 4 టైమ్స్ అంటే ఆ పదును తగ్గకుండా మెయింటైన్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే పదును తగ్గుతుందో అప్పుడు కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇంకేం టూల్స్ ఉంటాయి? టూల్స్ అటాచ్మెంట్స్ ప్రస్తుతానికైతే మనం ప్రొడక్షన్స్ ఇవి చేస్తున్నాం. అవి కాకుండా నెక్స్ట్ బ్లేడ్ హోల్డర్స్ ఇవి కూడా ఎక్కువ వెళ్తుంటాయి అనమాట. కట్ అవ్వడం కానీ లేకపోతే అరిగిపోవడం కానీ జరుగుతుంటాయి. ఈ బ్లేడ్ హోల్డర్స్ అంటే ఇప్పుడు కల్టివేటర్ కి, అవును, మన పవర్ వీడర్ కి ఇలా రోటర్ బ్లేడ్స్ వస్తాయి కదా, వాటి హోల్డర్స్. బ్లేడ్స్ మీరు చేయరా? బ్లేడ్స్ కూడా యాక్చువల్లీ ప్లాన్ లో ఉంది. దానికి కొద్దిగా
టైం పడుతుంది సెటప్ చేయడానికి. ఇవే కాకుండా ఎలాంటి మోడల్ కావాలన్నా మీకు ఏదైనా ఫోటో పెడితే అలాంటి 100% మెజర్మెంట్స్ ఫోటోస్ ఏమైనా ఇస్తే, ఇంకా మార్కెట్ లో చాలా రకాలు ఉన్నాయి, కటింగ్ రోటర్స్ అంటే అవి ఇవి అని. బట్ కటింగ్ రోటర్స్ మేము ఎందుకు స్టార్ట్ చేయలేదంటే బ్లేడ్లు ఎంత త్వరగా అరుగుతాయో కటింగ్ రోటర్స్ కూడా అంత త్వరగా అరుగుతున్నాయి. అందుకనే కొద్దిగా దాన్ని వేరే మెటీరియల్ ఏదన్నా చూసి చేయాలని చెప్పి ప్లాన్ లో ఉన్నాం. ఓకే, అంటే వారంటీ గ్యారంటీల పరంగా చూసుకుంటే కనుక ఐరన్ కి ఇచ్చేది ఏమి ఉండదు, కానీ వెల్డింగ్ కరెక్ట్ గా ఉంటే అది మళ్ళీ వెల్డింగ్ ఏమి డిస్టర్బ్ అవ్వకుండా పనిచేస్తే రైతుకి ఏమి ఇబ్బంది ఉండదు. అందుకనే సార్ మనం ఆల్రెడీ అనుభవం ఉన్న మన ప్రొడక్షన్ టీమ్ ఉన్నారు సెపరేట్, వాళ్ళు చేస్తారు. మనం 1కి 2 సార్లు వెల్డింగ్ 100%. వెల్డింగ్ లో మిషనరీస్ కూడా మన దగ్గర లేటెస్ట్ మిషనరీస్ ఉన్నాయి, మిగ్ వెల్డింగ్ అని ఇట్లాంటివి. నార్మల్ ఆర్క్ వెల్డింగే కాకుండా మనం ఆ వెల్డింగ్ తో యూస్ చేయడం వల్ల కొద్దిగా లైఫ్ బాగా వస్తుంది అనమాట. వీటితో పాటు మనం పవర్ వీడర్ సరిపోయే ట్రాలీ, అలాగే కొద్ది మందికి రైతులు దూరంగా ఉంటుంది మన పొలాలు, ఇంటి దగ్గర ఈ పశువులను పెట్టుకుంటారు అనమాట. అటువంటి టైంలో ఏమవుతుందంటే చొప్ప తీసుకోవడానికి దానికి ఇబ్బంది అవుతుంది. 2 వీలర్ అటాచ్ చేసే ట్రాలీలు కూడా మా దగ్గర ఉన్నాయి. 2 వీలర్ అటాచ్ చేసుకుని ట్రాలీ తీసుకెళ్ళి, అవును, దాదాపు 300 to 400 kgs 2 వీలర్ అటాచ్ చేసుకుని చొప్ప తీసుకొని పోయే ట్రాలీలు 2 వీలర్ లాగలిగిద్దండి, 100% లాగలుగుతుంది సార్. అది 4 వీల్ ఉంటుంది కాబట్టి 2 వీలర్ అనేది జస్ట్ పుల్ చేస్తే చాలు, దాని మీద వెయిట్ పడదు అనమాట. అలాగే మనం పవర్ వీడర్ వచ్చి ట్రాలీ వస్తుంది, బ్రేక్ సిస్టమ్ అన్ని 4 వీల్ ట్రాలీ ఇస్తారు. 2 వీలర్ కి అటాచ్ చేసేది అయితే 4 వీల్ ట్రాలీ ఇస్తాం అనమాట. అదే పవర్ వీడర్ కి అయితే 2 వీలర్ అటాచ్మెంట్. అవును, 2 వీలర్ అటాచ్మెంట్, బ్రేక్ ఉండే ట్రాలీ వస్తుంది. ఓకే, బైక్ దానికి బ్రేక్ తో సంబంధం బ్రేక్ తో సంబంధం ఉండదు, బట్ దాని క్లాంప్ సిస్టమ్ అవన్నీ చేస్తాం. ఓకే, మీరు ఎవరైనా కావాల్సింటే మీ దగ్గర రెడీగా ఉంటే ఇమీడియట్ గా డిస్పాచ్ చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ మా దగ్గర రెడీగానే ఉంటాయి. ఒకవేళ కస్టమైజ్డ్ ఐటమ్ అయితే కొద్దిగా టైం తీసుకొని చేస్తాం. లేదు కస్టమైజ్ కలర్స్ కూడా అడుగుతుంటారు కొంతమంది, సార్ మాకు ఈ కలర్ కావాలి, ఈ కలర్ కావాలి స్పెసిఫిక్ గానే. ఆ కలర్ అయితే 2 to 3 days టైం తీసుకొని వాళ్ళకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో ఇస్తాం. కలర్ వేసి అది ఆరి అవును ప్యాక్ చేయాలి కాబట్టి. ఓకే, ఆర్టీసీ కార్గో అండి లేకపోతే ఎలాంటి ట్రాన్స్పోర్ట్? సార్ ఆర్టీసీ కార్గో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, ఎందుకంటే ఏపీలో మనకు ఆల్మోస్ట్ అన్ని దగ్గర కార్గో ఉంది, డిపోస్ ఉండే దగ్గర. లేకపోతే నవత, క్రాంతి ఇట్లా స్పెసిఫిక్ గా ఏపీలో చిన్న చిన్న మండలాల్లో కూడా ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి కాబట్టి మనం ఇస్తాం. ఏ ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఏది అవైలబుల్ ఉంటే అందులో పంపిస్తాం. అవును. చివరిగా మన రైతులకి ఎవరైనా ఈ ఇంప్లిమెంట్స్ కావాలన్న వాళ్ళకి ఏం చెప్తారు? మీకు ఎవరే కానీ రైతులు మన ఏపీ కాదు ఏ రాష్ట్రం నుండైనా, యాక్చువల్లీ మనకైతే సార్ ఏపీ తెలంగాణ మన తెలుగు అగ్రిటెక్ ఛానల్ కాబట్టి ఏ రైతు ఫోన్ చేసినా కూడా ఇమీడియట్ గా మేము సప్లై చేస్తాం. మా దగ్గర మెటీరియల్ ఎప్పుడు ఉంటుంది, 100% అష్యూరెన్స్ ఇస్తాం, క్వాలిటీ వైజ్ గానీ బాగుంటుంది. ఓకే, భరత్ కుమార్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే సప్లై చేస్తున్నారు వీటి గురించి పూర్తి వివరాలు తెలియజేశారు కదా, చాలా థ్యాంక్స్ అండి. ఇదండి చూశారు కదా, భరత్ కుమార్ గారు అయితే కనుక గత 10-15 సంవత్సరాల నుంచి కూడా అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇంప్లిమెంట్స్ అయితే అనుభవం ఉంది. అయితే ఈ టూల్స్ సంబంధించినటువంటి అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, ఐరన్ వీల్స్, లేకపోతే గొర్రు గుంటక, లేకపోతే బ్లేడ్స్, లేకపోతే అన్ని కూడా వీటికి సంబంధించిన అన్ని కూడా గత 1 year నుంచి కూడా మంచి ఐరన్ తోటి అయితే కనుక వీళ్ళు ఇక్కడే మౌల్డ్ చేసి మొత్తం రైతులకు కావాల్సినటువంటి కొలతలతో కావాల్సిన విధంగా అయితే కనుక తయారు చేసి ఇస్తామంటున్నారు. ఇందులో కస్టమైజేషన్ కూడా ఉంది. ఏదైనా కొత్తగా వీళ్ళ దగ్గర ఉండే మోడల్స్ కాకుండా కొత్తవి కావాలన్నా కూడా తయారు చేసి ఇస్తానికి అయితే వీళ్ళు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.